ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు పిల్లలు ఏడుతుండ్రు. ఒక్కోసారి పిల్లలు మీరు చెప్పినవన్నీ ఉండి అన్నీ చేశారు. ఆ బాధ ఎలా ఉంటుందంటే అమ్మమ్మ ఎత్తుకుంటుంది, తాతయ్య ఎత్తుకుంటాడు, నాన్నలు ఎత్తుతారు, అందరు ఎత్తుకుంటారు. ఇంతమంది ఎత్తుకొని ఓదార్చి ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు పాటించడం కూడా ఏడు పాపం. అప్పుడు ఏదో పిల్లోడికి లోపల అయ్యింది అనేది సిమ్టమ్ను బట్టి చెప్పొచ్చా? ఆ సిమ్టమ్ చూపించడానికి పిల్లోడు చూపించలేడు కదా, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ని బట్టి కానీ వాళ్ళ ప్రవర్తనలో కాబట్టి పొట్టలో నొప్పి, ఎక్కడ నొప్పి, ఏదన్నా అవయవాలు ఏదైనా తేడా వచ్చిందని గమనించడానికి ఏమన్నా సూచనలు ఉంటాయి? సో ఇందాక నేను చెప్పినట్టు ఆ కామన్ సైన్స్ అనేది చూడండి. సో కామన్గా నేను అనేది ఫీడింగ్ రిలేటెడ్ కానీ, డైపర్ పరంగా కానీ, నోస్ బ్లాక్, ఇవన్నీ కొన్ని కామన్ థింగ్స్ విచ్ కెన్ బి రూల్డ్ అవుట్ అనమాట. ఫస్ట్ ఈ రూల్ అవుట్ చేసుకోండి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే డేంజర్ సైన్స్ అనేవి ఉంటాయి. పిల్లాడు అంతలా ఏడుస్తున్నాడు, ఎక్సెసివ్ ఇరిటబుల్గా ఉన్నాడు, సపోజ్ బాగా అసలు ఏది చేసినా ఆపట్లేదు, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు, ఫీవర్ వస్తూ ఉంది, వాడు ఆయాస పడుతూ ఉన్నాడు, డొక్కలెగరేస్తున్నాడు, ఫాస్ట్ బ్రీతింగ్ అంటారు, మూలుగుతున్నాడు, మోర్నింగ్ అనేది ఉంటా ఉంది, అర్థమైందా? మార్నింగ్ అనే అదే గ్రంటింగ్ అంటాం అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ సౌండ్స్ చేస్తున్నాడు, సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాడు, ఇవన్నీ కొంచెం డేంజర్ సైన్స్ అనమాట. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి డాక్టర్ గారి ఒపీనియన్ అనేది తీసుకోండి, చూపించండి.